హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘూస్ రోడ్ ట్రిప్ ఛానల్. ఈ వీడియోలో ఊటీలో చూడవలసిన ప్రదేశాలు, కూనుల్లో చూడవలసిన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. ఊటీకి కారులో ఎలా చేరుకోవాలి? ఊటీ హైదరాబాద్కి 853 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకని మీరు ఖచ్చితంగా మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. నేను మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రానికి బెంగళూరు రీచ్ అయ్యాను అండ్ బెంగళూరు నైట్ స్టే చేశాను. మర్నాడు మార్నింగ్ 6 AM బెంగళూరు నుంచి బయలుదేరాను. ఊటీకి మైసూర్ మీదుగా వెళ్ళాను. మీరు కనుక బ్రేక్ పాయింట్ బెంగళూరు పెట్టుకుంటే మర్నాడు మీరు మైసూరు ఎక్స్ప్లోర్ చేయండి. మైసూర్లో మీకు చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అండ్ ఆల్సో మైసూర్ సిల్క్ శారీస్ కొనుక్కోవచ్చు. మైసూర్ నుంచి ఊటీ జర్నీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బందిపూర్ ఫారెస్ట్, ముదుమలై ఫారెస్ట్ మీదుగా ఊటీ చేరుకుంటాం. మీరు కనుక అనంతపూర్ నుంచి బయలుదేరితే మీరు సేలం, మిట్టపాలెం మీదుగా ఊటీ చేరుకుంటారు. లేదా మీరు అనంతపూర్ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు స్టే చేసి మర్నాడు మైసూరు వెళ్ళి మైసూరు 1 day స్పెండ్ చేసి ఆ మర్నాడు మీరు ఊటీ ట్రావెల్ చేయొచ్చు. మీరు కనుక తిరుపతి నుంచి స్టార్ట్ అయితే తిరుపతి నుంచి సేలం, మెట్టుపాలెం మీదుగా ఊటీ చేరుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళి మైసూరు నుంచి ఊటీ చేరుకోవచ్చు. మీరు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఊటీ చేరుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో ట్రైన్ కానీ, బస్సు కానీ, ఫ్లైట్ కానీ అవైలబిలిటీ టైమింగ్స్ చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు బుక్ చేసుకోండి. మీరు కనుక ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటే కోయంబత్తూర్ అనేది నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది. కోయంబత్తూర్ నుంచి ఊటీ మీరు ప్రైవేట్ వెహికల్లో మాట్లాడుకొని కోయంబత్తూర్ నుంచి ఊటీ జర్నీ చేయొచ్చు. ఊటీలో ప్రతి ప్లేస్లోనూ మనకి పార్కింగ్స్ ఉంటాయి. కానీ క్రౌడ్ కనుక ఎక్కువ ఉంటే మన వెహికల్ని పార్క్ చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది మనకి. అందుకని మీరు మీ వెహికల్ని మీ హోటల్ దగ్గర పార్క్ చేసి లోకల్గా మీరు కనుక వెహికల్ మాట్లాడుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దొడ్డబెట్ట పీక్ ఎక్కడ ఉంది? ఇది తమిళనాడులోని నీలగిరి మౌంటైన్స్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ మౌంటైన్ ఇది. ఈ మౌంటైన్ హైట్ వచ్చి 2660 మీటర్స్, ఫీట్స్లో 8640 ఫీట్స్. ఈ దొడ్డబెట్ట మౌంటైన్ మీద ఆఫ్టర్నూన్ నుంచి మిస్ట్ ఫామ్ అవుతుంది. ఆ మిస్ట్ ఫామ్ అవటం వల్ల మీకు చాలా చల్లగా ఉంటుంది అండ్ మేఘాలు మిమ్మల్ని తాగుతున్నట్టు ఉంటాయి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అండ్ చాలా బాగా వస్తాయి. ఈ మౌంటైన్ నుంచి మిస్ట్ లేకపోతే చూడగలిగిన వ్యూ పాయింట్స్ ఏంటంటే ఊటీ సిటీని చూడొచ్చు, ఊటీ లేక్ని చూడొచ్చు అండ్ చాముండి హిల్స్ ఇన్ మైసూర్ని కూడా చూడొచ్చు. ఈ మౌంటైన్ మీద టెలిస్కోప్ హౌస్ ఉంది. నేను ఎక్స్ప్లోర్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు కనుక వెళ్తే ఆ టెలిస్కోప్ హౌస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి అండ్ మీకు వ్యూస్ చూడొచ్చు. ఈ మౌంటైన్ మీద మిస్ట్ ఉండి చల్లగా ఉండటం వలన మనకి వేడివేడిగా ఏమైనా తినబుద్ధి అవుతుంది. అక్కడ మీకు తినడానికి వేడివేడిగా చాలా దొరుకుతాయి. మొక్కజొన్న పొత్తులు, శనగలు, ఇంకా చాలా జంక్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. మీరు కనుక ఊటీ సిటీ నుంచి దొడ్డబెట్ట పీక్కి ఓన్ వెహికల్లో వెళ్తే అక్కడ మీకు పార్కింగ్ ఉంది. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంటే పార్కింగ్ మీరు చాలా చివరిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఓన్ వెహికల్లో కాకుండా రెంటెడ్ వెహికల్స్లో వెళ్ళాలనుకుంటే మీకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి. వాళ్ళు డైలీ బేసిస్ మీద ఛార్జ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా 2200 ఛార్జ్ చేస్తారు. అది డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ అవర్స్. దొడ్డబెట్ట పీక్కి కారులో వెళ్తూ మాట్లాడుకుందాం.
ఎంత మిస్ట్ ఉందో రోడ్డు నిండా. ఇదే దొడ్డబెట్ట పీక్. ఎంత మిస్ట్ ఉందో, మొత్తం అంతా మేఘాలు ఉన్నట్టు ఉన్నాయి. నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా చల్లగా కూడా ఉంది. వన్స్ దొడ్డబెట్ట పీక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ. టీ మ్యూజియం దొడ్డబెట్ట పీక్ చాలా దగ్గరగా ఉంటుంది. 5 to 10 minutesలో రీచ్ అవ్వచ్చు. ఈ టీ మ్యూజియం దగ్గర పార్కింగ్ కూడా ఉంది. మీరు మీ వెహికల్ని పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ టీ ఫ్యాక్టరీలో మనకి టీ ఎలా తయారు చేయాలి, చాక్లెట్ ఎలా తయారు చేయాలి అనేవి క్లియర్గా చూపిస్తారు. అక్కడికి వెళ్ళిన ప్రతి యాత్రికుడికి వాళ్ళు శాంపుల్ టీ ఇస్తారు. ఈ టీ ఫ్యాక్టరీనే టీ మ్యూజియం అని కూడా అంటారు. ఇందులో ఈ టీ ఫ్యాక్టరీలో క్యూ లైన్ ఉంటుంది. మీరు ఫస్ట్ క్యూ లైన్ గుండా టీ ఎలా తయారు చేస్తారో చూసి ఆ తర్వాత చాక్లెట్ ఎలా తయారు చేస్తారో కూడా మీకు క్యూ లైన్లో వెళ్తుంటే మీకు కనిపిస్తుంది. టీ ఆకుల దగ్గర నుంచి యాక్చువల్ టీ పొడి ప్యాకెట్లు ఎలా తయారవుతాయో మొత్తం ప్రాసెస్ వీళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఈ టీ మ్యూజియంలో మీకు టీ పొడి, కాఫీ పొడి, హ్యాండ్మేడ్ చాక్లెట్స్ దొరుకుతాయి. నేను 2 కొన్నాను, చాలా బాగున్నాయి అనిపించింది. మీరు కొనాలా వద్దా అనేది మీ చాయిస్. ఇదే టీ ఫ్యాక్టరీ క్యూ లైన్. రోజ్ గార్డెన్. ఊటీలో రోజ్ గార్డెన్ అనేది 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో మనకు 3000 రకాల రోజెస్ ఉంటాయి. ఎప్పుడు విజిట్ చేయాలి? మీరు మార్నింగ్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు రోజ్ గార్డెన్కి వెళ్ళొచ్చు, లేదా ఆఫ్టర్నూన్ టైంలో కూడా వెళ్ళొచ్చు. మీకు గనక రోజ్ ఫ్లవర్స్ బాగా ఇంట్రెస్ట్ అయితే మీరు ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు, అది మీ చాయిస్. జనరల్గా వెదర్ కనుక చల్లగా ఉంటే మీకు రోజ్ గార్డెన్లో మంచిగా ఫొటోస్ వస్తాయి. లేదు ఎండగా ఉంటే మీకు ఫొటోస్ సరిగ్గా రావు. సాధ్యమైనంత వరకు ఎండగా ఉన్నప్పుడు రోజ్ గార్డెన్ స్కిప్ చేయండి. రోజ్ గార్డెన్ ఎత్తు పల్లాలుగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్లో చాలా ఎత్తుగా ఉండి చివరికి వెళ్తున్న కొద్దీ పల్లంగా ఉంటుంది. మీరు కనుక ఎక్కువ వాకింగ్ చేయగలిగితే మీరు డౌన్ సైడ్కి వెళ్ళండి. లేదు ఎక్కువ వాకింగ్ చేయలేను అనుకుంటే మీరు ఎత్తులోనే ఉండి అక్కడ ఉన్న ఫ్లవర్స్ చూడండి. మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి. రోజెస్ ఎంత అందంగా ఉన్నాయో. ఊటీలో బొటానికల్ గార్డెన్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు మినిమం 3 hours దాకా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. వెదర్ కూడా చాలా బాగుంటుంది.
బొటానికల్ గార్డెన్ ఏ టైంలో వెళ్ళాలి? మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తిని బొటానికల్ గార్డెన్ కూడా విజిట్ చేయొచ్చు, లేదు ఆఫ్టర్నూన్ కూడా. బొటానికల్ గార్డెన్లో మీరు మినిమం 3 అవర్స్ దాకా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఈ గార్డెన్ మొత్తం ఆల్మోస్ట్ గ్రీనరీగా ఉంటుంది, అందుకని మీరు ఎంతసేపు స్పెండ్ చేయగలిగితే అంతసేపు స్పెండ్ చేయండి. వెదర్ కనుక చల్లగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. బొటానికల్ గార్డెన్ అనేది సిటీ సెంటర్లో ఉంది అండ్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో మీరు కనుక ఓన్ వెహికల్లో వచ్చేటట్టయితే మీరు పార్కింగ్ ప్లేస్లో మీరు పార్క్ కూడా చేసుకోవచ్చు. మీకు కనుక షాపింగ్ చేయాలనుకుంటే ఊటీలో బొటానికల్ గార్డెన్ సరౌండింగ్స్లో చాలా ఉంటాయి. మీరు అక్కడ మీకు కావాల్సిన పర్చేజ్ చేయొచ్చు. మీకు షాపింగ్ చేయడానికి స్పైసెస్ దొరుకుతాయి, డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. స్పైసెస్లో యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ వచ్చి బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, ఎండు ఖర్జూరాలు ఇంకా మొదలైనవి దొరుకుతాయి. మీకు ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి. జామ్ ఆయిల్, కర్పూరం ఆయిల్, శాండిల్ ఆయిల్ ఇంకా చాలా రకాలైన ఆయిల్ కూడా దొరుకుతాయి. మీకు పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు వేసుకునే స్వెట్టర్సు, మంకీ క్యాపులు ఇలా చాలా చలి నుంచి కాపాడే దుస్తులు చాలా దొరుకుతాయి. మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి. కూనూరు సిమ్స్ పార్క్కి ఎలా రీచ్ అవ్వాలి? కూనూరు ఊటీకి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెహికల్లో మనం అప్రాక్సిమేట్గా 40 to 45 మినిట్స్లో మనం రీచ్ అవ్వచ్చు. కూనూరు కూడా ఊటీలాగా చాలా చల్లగా ఉంటుంది. ఇది కూడా హిల్ ప్లేస్. ఇక్కడ మనం చూడవలసిన ప్రదేశాలు సిమ్స్ పార్కు, డాల్ఫిన్ హిల్స్, సింగారా టీ గార్డెన్. సిమ్స్ పార్క్ని 1874లో జేడి సిమ్ అనే ఆయన ఇనాగ్రేట్ చేశాడు. అందుకే ఈ పార్కుకి సిమ్స్ పార్క్ అని పేరు వచ్చింది. సిమ్స్ పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు చాలా ఫాగ్ వస్తుంది. ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి. సిమ్స్ పార్కులో మీకు కర్పూరం చెట్లు, యాలకుల చెట్లు, దాల్చిన చెక్క చెట్లు ఇంకా చాలా రకాల చెట్లు ఉంటాయి. ఇది కర్పూరం చెట్టు. నేను కూడా ఫస్ట్ టైం చూసి ఆశ్చర్యపోయాను. నాకు కూడా కర్పూరం చెట్టు నుంచి చేస్తాననే విషయం నాకు తెలియదు. ఇదే మ్యాపుల్ ట్రీ. జనరల్గా ఇలాంటి ట్రీస్ మనకి కెనడాలో కనిపిస్తాయి. ఇది జపనీస్ గులాబీ చెట్టు. చూడండి, ఈ చెట్టు నిండా ఎన్ని తెల్లటి గులాబీలు ఉన్నాయో. సింగారా టీ గార్డెన్. సింగారా టీ గార్డెన్ ఎక్కడ ఉంది? వన్స్ సిమ్స్ పార్క్ చూసిన తర్వాత కూనూరులోనే సింగారా టీ గార్డెన్ ఉంది. ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇక్కడ చాలా ఫాగ్ ఉంటుంది. మీకు ఫొటోస్ చాలా చాలా బాగుంటాయి. ఈ టీ గార్డెన్ కొండ మీద ఉంది. ఈ కొండ మీద స్టెప్ బై స్టెప్ టీ మొక్కలతో నిండి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కొంచెం కొండ ఎక్కగలిగితే మనకి ఫాగ్ తగులుతూ ఉంటుంది అండ్ మీకు చాలా చల్లగా ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఫొటోస్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి.
ఫాగ్తో నిండిన కొండ ఎంతో అద్భుతంగా ఉంది కదూ. నేను సింగారా గార్డెన్లో చాలా ఎంజాయ్ చేశాను. నాకు వెదర్ బాగా నచ్చింది. మీరు కూడా కూనూరు వెళ్తే సింగారా గార్డెన్ మిస్ అవ్వకండి. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ఎక్కడుంది? వన్స్ మనం సింగారా టీ గార్డెన్ చూసిన తర్వాత మనం డాల్ఫిన్ నోస్ పాయింట్కి వస్తాం. ఈ వ్యూ పాయింట్ నుంచి మీకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఆ వాటర్ ఫాల్ నేమ్ క్యాథరిన్ ఫాల్స్ అంటారు. వ్యూ చూడండి ఎంత చాలా బాగుందో. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి.